ఇన్ని రోజులు అక్కడ ఉండడం వల్ల ఆ జీరో గ్రావిటీ ఉంటుంది, అక్కడ గురుత్వాకర్షణ శక్తి ఉండదు కాబట్టి ఏవైతే బాడీ ఫ్లూయిడ్స్ ఉంటాయో అవన్నీ పైకి వెళ్ళిపోయి ఇక్కడ మొహంలో పఫీనెస్ అవన్నీ రావడము, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఉండవు. భూమి పైనకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఈ మజిల్ వీక్నెస్, మజిల్ ఎట్రోఫీ అంటే ప్రాపర్గా ఈ మజిల్ అంతా లాస్ అయిపోయి వీక్గా అయిపోయి ఉంటాయి, పటుత్వం ఉండదు, సరిగ్గా నుంచోలేకపోవడము ఈ మజిల్ వీక్నెస్ వల్ల, మజిల్ ఎట్రోఫీ వల్ల. ఇంకోటి ఏంటి అని అంటే వీళ్ళకి బోన్ డెన్సిటీ యూజువల్లీ స్పేస్లో ఉన్నప్పుడు ఆన్ అన్ యావరేజ్ 2% అయినా తగ్గుద్ది అని అంటారు పర్ మంత్. ఇలాంటిది వీళ్ళు లాంగ్ రన్లో ఉండడం వల్ల బోన్స్ అనేవి బ్రిటిల్ అయిపోతాయి. సో ఏదైనా యాక్సిడెంటల్గా ఏదైనా జరిగినా ఊరికనే వీళ్ళకి ఫ్రాక్చర్స్ అనేవి అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి అనీవెన్గా ఫ్లూయిడ్స్ ఎన్ని రోజులు డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి కాబట్టి ఎర్త్ మీదకి వచ్చినాక ఆల్ ఫ్లూయిడ్స్ ఏవైతే పైకి వచ్చినాయో బ్రెయిన్ దగ్గర, మొహంలో పఫీనెస్ ఇవన్నీ ఉన్నాయో అవి కిందికి కాళ్ళల్లో కూడా చేరడం వల్ల కాళ్ళు వాపులు ఇవన్నీ ఉంటాయి. విజన్ కి సంబంధించిన సమస్యలు, డబుల్ విజన్ అవన్నీ ఉండడం జరుగుతుంటాయి. సో ఇట్లా రకరకాల సమస్యలు వీళ్ళు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అండ్ హార్ట్ కి సంబంధించిన సమస్యలు కూడా డెఫినెట్ గా ఎదురయ్యేట్టు ఉన్నాయి. సో వీళ్ళని కొన్ని రోజులు అబ్జర్వేషన్లో ఉంచి ప్రాపర్గా వీళ్ళు దే ఆర్ ఫిజికలీ ఫిట్ అన్న తర్వాతనే మేబీ వీళ్ళని బయటికి పంపిస్తారు అని నేను అనుకుంటున్నాను. అండ్ హోప్ సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ ఏదైతే March 19th స్టార్ లైనర్ త్రూ స్పేస్ ఎక్స్ మిషన్ త్రూ రావాలి అని అనుకుంటున్నారు. వి విష్ దట్ దే రీచ్ ఎర్త్ సేఫ్లీ.